Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం ఇలయత్తాన్ గుడిలో 1962 సంవత్సరంలో శ్రీ మాగంటి సూర్యనారాయణ గారికి కలిగింది. ఆ కాలంలో వారి అల్లుడు చిరంజీవి వసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఎంత చికిత్స చేసినా మందుల వల్ల వ్యాధి నివారణ కాలేదు. పూజ్యులు పండితులు స్వామివారి భక్తులు అయిన కీర్తిశేషులు మండలిక వెంకటశాస్త్రి గారి సలహాపై కంచి స్వామివారిని సందర్శించారు. వారి అల్లుడు వ్యాధిని గురించి స్వామివారికి నివేదించారు. 9 ఆదివారాలు వేదోక్తంగా పంచగవ్యములు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు. తూచా తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించారు. 9 ఆదివారాలు గడువు దాటగానే వారి అల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. శ్రీ మాగంటి సూర్యనారాయణ గారు అప్పుడు మోటార్ కార్లు విక్రయించే వ్యాపారం చేస్తూ ఉండేవారు. వ్యాపారంలో పోటీ అధికం కావడం చేత ఆ సమయంలో వారి వ్యాపారం చాలా మందగించింది. వారి వద్ద ఉండే పనివారంతా పని మానుకోవడం సంభవించింది. అప్పుడు వారు వారి కుటుంబంతో కంచికి వెళ్ళి మళ్ళీ శ్రీవారిని దర్శించి మఠంలో భిక్ష చేశారు. భిక్ష కాగానే శ్రీవారు వారికి ప్రసాదం ఇస్తూ నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని ఆశీర్వదించారు. అప్పటి వరకు వారు వారి వ్యాపారం మీద ప్రభుత్వానికి నెలకు 3,000 రూపాయల అమ్మకపు పన్ను చెల్లించేవారు. స్వామివారి ఆశీర్వచనం లభించిన తరువాత వారు చెల్లించవలసిన అమ్మకపు పన్ను 3,000 నెలకు 1,00,000 రూపాయలకు పెరిగింది. ఆ సమయంలో వారి వద్ద ఒకే ఒక పనివాడు ఉండేవాడు. బయటికి వెళ్ళి ఆర్డర్లు తెచ్చేవారే లేరు. అలాంటి పరిస్థితుల్లో స్వామి ఆశీర్వాద బలంతో 4-5 జిల్లాల నుంచి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు రాసాగాయి. కంపెనీ వారి విషయం గమనించి ఆశ్చర్యం వెలుబుచ్చారు. ఇదంతా స్వామివారి ప్రభావం తప్ప మరొకటి కానే కాదు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవమాతృలు కారని నా విశ్వాసము. ఇటువంటి నిదర్శనాలు ఇంకా అనేకం ఉన్నాయి అని శ్రీ మాగంటి సూర్యనారాయణ గారు అన్నారు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.